అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే కార్తీక మాసం అండి. కార్తీక మాసంలోని అమావాస్య రోజు సాయంకాలము ఆ రోజు ఏమనుకున్నామంటే శివాలయంలో 108 దీపాలు వెలిగించాలనుకున్నాము. ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 108 దీపాలు వెలిగించాలనుకున్నాము. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అమావాస్య రోజు ఉదయం వచ్చి అభిషేకం అయితే చేసిన స్వామికి, అక్కడ క్లీనింగ్ అభిషేకం అన్నీ చేసి వెళ్ళాను. ఇంకా సాయంకాలం ఇంటి దగ్గర క్లీన్ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందండి. ఈ వీడియో సబ్స్క్రైబర్స్కి వెళ్తే మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అందరం కలిసి ఇలా దీపాలు అయితే వెలిగిస్తున్నాం. ఇంకా సుప్రియ వాళ్ళ నాన్న అండి, వైష్ణవి వాళ్ళ మామ, వైష్ణవి వాళ్ళ అత్త, ఇంకా వైష్ణవి, సుప్రియ, నేను అందరం కలిసి దీపాలు వెలిగిస్తున్నాము. వైష్ణవి వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రమిదలన్నీ ఒక చోట పెడతాము. ఎక్కడెక్కడ వెలిగించాలో ఆ ప్లేస్లో అయితే పెడతాము. ఇక్కడ నావలకట్ట దగ్గర, ఇంకా తులసిమాత దగ్గర అంతా అక్కడ బయట పెట్టేసాము. దేవాలయం దగ్గర శివనామ స్మరణతో అందరం కలిసి ఇలా దీపాలు వెలిగిస్తుంటే శివాలయం కలకలలాడిపోయింది. దైవ కార్యక్రమాలను ఇలా మంచిగా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుందండి. శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల మనసుకు శాంతి, ఐశ్వర్యం, కోరిన కోరికలు నెరవేరడం, కష్టాలు తొలగడం, ఆరోగ్య లాభాలు వంటివి కలుగుతాయని నమ్మకం. శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివ కృపతో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇది పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సులభమైన శివుడికి దీపం వెలిగిస్తే మనసులోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. శివకృపతో అన్ని అడ్డంకులు తొలగిపోయి కష్టాలు దూరం అవుతాయి. శివాలయంలో దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.